భజగోవింద శ్లోకము 14వ శ్లోకము. జటిలో ముండీలుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృత వేషః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జటిలో ముండీలుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేషః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒకడేమో జడదారి, మరొకడు ముండన, వేరొకడు చింపిరి జుట్టు, కాషాయ వస్త్రాలతో ఇంకొకడు. అందరి వేషాలు విచిత్రాలే, కళ్ళున్నా చూడలేని మూర్ఖులే. ఎక్కడ చూసిన కూటి కొరకు కోటి వేషాలు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి గోవిందుని సేవించు. వివరణ: సన్యాసమనేది సంసారాన్ని త్యజించడం కాదు, ప్రపంచములో పెనవేసుకున్న బంధాలను, మమతలను మనస్సు నుండి త్యాగం చేయడమే సన్యాసి. ప్రపంచంలో ఓడిపోయినవాడు సన్యాసి కాలేడు. ప్రపంచాన్ని జయించాలని భావించేవాడు కూడా సన్యాసి కాడు. తనపై తాను విజయాన్ని సాధించినవాడే సన్యాసి. మనసులో వాంఛలను నింపుకొని బాహ్యానికి వస్తువులను, వ్యక్తులను విడిచిపెట్టడమనేది సన్యాసానికి సంకేతము కాదు, తనలోని ద్వంద్వ మనస్తత్వానికి ప్రతిబింబం. ఆకలి ఉండి ఆహారాన్ని త్యజించడం, దాహం ఉండి నీటిని విస్మరించడం ఎలాంటిదో సంసారాన్ని మనస్సులో ఉంచుకొని సన్యాసాన్ని స్వీకరించడం కూడా అలాంటిదే. యదా మనసి సంజాతం వైతృష్ణ్యం సదా సన్యాసమిచ్చంతి పతితః స్యాత్ విపర్యయే. సమస్త విషయాలయందు ఎప్పుడు మనస్సులో విరక్తి జనిస్తుందో అప్పుడే మనిషి సన్యసించాలి. దానికి భిన్నంగా స్వీకరిస్తే పతనం కాక తప్పదు అన్నది నారద పరివ్రాజకోపనిషత్తు తెలియజేస్తుంది. సన్యాసి మనసు కోరికలలో రమించదు. సన్యాసి మనస్సు కోరికలలో రమించదు. పేరు ప్రఖ్యాతులపై మోజు ఉండదు. సన్యాసి ఇలా ఉండాలి అని నియమ నిబంధనలు లేవు. జుట్టు కత్తిరించుకోవచ్చు, ముండనం చేసుకోవచ్చు, కేశములను వ్రేలాడదీసుకోవచ్చు. అలాగని ఇలా కనిపించే వారందరినీ సన్యాసులని భ్రమించకూడదు. కాషాయ వస్త్రం ధరించిన ప్రతి ఒక్కరూ సన్యాసి అని.